హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో రైతుల ఖాతాలోకి మన యొక్క కేంద్ర ప్రభుత్వం నేరుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత రీసెంట్గా డబ్బులు అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు తాజాగా 17వ విడత డబ్బులను అయితే విడుదల చేస్తుందండి. అలాగే ఈ యొక్క 17వ విడతతో పాటుగా మరో 2,000 రూపాయల అదనంగా అయితే పడుతున్నాయి. మొత్తంగా 4,000 రూపాయల వరకు ఈ యొక్క 17వ విడత కింద అర్హత కలిగిన రైతుల ఖాతాల్లోకి అయితే పడుతున్నాయండి. సో ఈ రోజున ఎవరెవరి ఖాతాలలోకి డబ్బులు పడబోతున్నాయి, దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా రైతులకు సంబంధించి వస్తే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఈ యొక్క పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి సంవత్సరానికి 6,000 రూపాయలను 3 విడతల్లో అయితే, అంటే ఒక్కో విడతలో 2,000 రూపాయల చొప్పున మనకు ప్రతి 4 నెలలకి ఒకసారి 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం 16 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక తాజాగా 17వ విడతకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఒక తాజా అప్డేట్ అయితే ఇచ్చింది. ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా రేపటి నుంచి మన యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 17వ విడత డబ్బులను అయితే విడుదల చేస్తున్నారండి. సో ఎందుకంటే ఈ డబ్బులను ఆల్రెడీ మనకు ఎన్నికలు జరగక ముందే విడుదల చేసేదానికి బడ్జెట్ కూడా కేటాయించారు. కానీ ఈ ఎన్నికల కోడ్ అనేది ఉన్న నేపథ్యంలో రైతులకు ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రైతులకే కాదండి, ఏ పథకం కూడా ఓటర్లను ఆకర్షించే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టకూడదు. కాబట్టి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత డబ్బులను అయితే ఆపారన్నమాట. కానీ ఇప్పుడు అనగా తాజాగా మనకు ఎన్నికల కోడ్ అయితే ముగిసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే మనకు దాదాపు ఏ రాష్ట్రాల్లో అయితే ముగిసిపోయిందో ఆ రాష్ట్రాలకి రేపటి నుంచి మనకు నేరుగా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి, అర్హత అంటే ఏం లేదండి, సొంత భూమి కలిగి ఉండాలి, అలాగే సొంత భూమి కలిగి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వారే ఉండాలి. మనకు ఈ యొక్క ఆధార్ కార్డుతో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఈ యొక్క లింక్స్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో అటువంటి వారికి అందరూ కూడా అర్హులన్నమాట. అలాగే ఈ యొక్క అర్హతలలో భాగంగా ఆధార్ కార్డుకి మన యొక్క బ్యాంక్ అకౌంట్ను కూడా అయితే లింక్ అయితే చేసుకొని ఉండాలి. సో అలా లింక్ కనుక చేసుకోకపోతే డబ్బులు అయితే పడవండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా, అనగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, ఈ యొక్క పథకం అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డీబీటీ ద్వారా మనకి డబ్బులు అయితే వేస్తారండి. సో డీబీటీ ద్వారా ఏ స్కీమ్ అయినా సరే మనకు డబ్బులు పడాలంటే మనకు ఎన్పిసిఐ లింక్ కలిగి ఉండాలి. అనగా ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి లింకు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనగా ఎన్పిసిఐ లింక్, ఈ లింక్ని కలిగి ఉండాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు అనేది విడుదల చేసిన పడవన్నమాట. అయితే ఎన్పిసిఐ లింక్తో పాటుగా మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈకేవైసీ అయితే నమోదు చేసుకోవాలి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి మీ యొక్క ఆధార్ కార్డుతో ఓటీపీ ద్వారా కానీ లేదా బయోమెట్రిక్ అంటే వేలిముద్ర వేసుకొని కానీ ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. ఈ యొక్క ఈకేవైసీ నమోదు చేసుకుంటే మనకు ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి. మీరు ఇవి 2 కనుక చేసుకోకపోతే మీ ఖాతాల్లోకి ఈ డబ్బులు అయితే పడవు. అయితే 4,000 రూపాయల వరకు ఎవరికి పడతాయంటే ఎవరికైతే 16వ విడత అర్హత ఉండి కూడా ఈకేవైసీ చేసుకోకుండా ఉండడం వల్ల డబ్బులు అనేది పడకుండా ఆగిపోయి ఉంటాయో అటువంటి వారు కనుక ఈకేవైసీ నమోదు చేసుకుంటే వారి ఖాతాలలోకి నేరుగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం 16వ విడత డబ్బులతో పాటుగా 17వ విడత డబ్బులను కూడా విడుదల చేస్తుందండి. సో మొత్తంగా మనం చూసుకుంటే 2 విడతలు కలిపి ఎవరికైతే 16వ విడత పడలేదో వాళ్ళకి 16వ విడత ప్లస్ 17వ విడత 2 కలిపి 4,000 రూపాయలు పడతాయండి. మరి కొంతమందికి అనగా 16వ విడత డబ్బులు అయితే పడిపోయి 17వ విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మాత్రం 17వ విడత డబ్బులు అయితే పడతాయి. సో మొత్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకైతే శుభవార్త చెప్పిందండి. మనకు మరో 4 రోజుల్లో ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 17వ విడత డబ్బులు అయితే పడతాయండి. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో మనకు కంప్లీట్ అయితే అవుతున్నాయన్నమాట.
సో ఎక్కడెక్కడైతే కంప్లీట్ అయ్యాయి వాళ్ళందరికీ కూడా డబ్బులు క్రియేట్ అవుతూ వస్తాయి. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేటప్పటికి కూడా ఈ యొక్క పెండింగ్ అమౌంట్ లేకుండా క్లియర్ చేసేసుకుందామనేసి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకొని ఈ రోజు నుంచి మనకైతే డబ్బులు అయితే వేస్తున్నారనమాట. అలాగే అర్హుల లిస్టులో నుంచి చాలామంది పేర్లు కూడా తొలగించారండి. సో దాదాపు మనకు ఈసారి 6 లక్షల మందికి పైగా అర్హుల్ని అనర్హులుగా గుర్తిస్తూ మన యొక్క కేంద్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే చాలామంది భూమి కలిగిన వారే కాకుండా భూమి లేనటువంటి వారు కూడా ఫేక్ ఐడీస్తో క్రియేట్ చేసుకొని ఆయా రాష్ట్రాలలో వాళ్ళు మాకు సొంత భూమి ఉందని క్రియేట్ చేసుకొని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పొందుతూ ఉన్నారు. ఇట్లాంటి వారందరినీ కూడా ఏరివేసే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆ కొత్త రూలే మనకు ఈకేవైసీ అనమాట. అయితే చాలామంది ఈకేవైసీ నిర్లక్ష్యం చేశారండి. నిర్లక్ష్యం చేయడంతో వాళ్ళ పేర్లను దాదాపు మనకు ఆ 15 విడత డబ్బులు విడుదల చేసినప్పుడే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది, ఖచ్చితంగా మీరు ఈకేవైసీ నమోదు చేసుకోండి అని చెప్పింది. కానీ 15వ విడత చెప్పినప్పుడు కూడా చాలామంది చేసుకోలేదు. ఈకేవైసీ లేకపోయినా మేము డబ్బులు వేస్తామని చెప్పి 15 విడత కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేసింది. కానీ 16వ విడతకు వచ్చేటప్పటికి కరాఖండిగా ఖచ్చితంగా మనకైతే ఒక రూల్ అయితే పాస్ చేసింది, అంటే ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో ఏంటంటే అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము తొలగిస్తున్నాం, వాళ్ళందరూ కూడా డబ్బులు అయితే రికవరీ చేసి మాకు వేయాలి, సో మీరైతే సబ్మిట్ చేయండి లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి కేంద్రం హెచ్చరికలు కూడా జారీ చేసింది. అంటే ఏంటంటే ఆ రూలు ఈకేవైసీ ఎవరైతే జెన్యూన్గా రైతులు ఉంటారో అసలైన అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అంతే అందితే బాగుంటుంది. కానీ కొంతమంది నకిలీగా వాళ్ళకి సంబంధించిన భూమి లేకపోయినా వేరే వాళ్ళ పట్టాదార పాస్బుక్ని వాళ్ళ ఫోటో తిక్కిచ్చేసి ఆ పాస్బుక్ పైన వాళ్ళ పేర్లు అనేటివి ఈ పేర్లలాగా పెట్టి ఆధార్ కార్డులలో మనకు ఉన్నటువంటి పేర్లని పట్టాదార పాస్బుక్లో పెట్టి పథకానికి సంబంధించి చాలామంది బెనిఫిట్స్ అయితే పొందుతున్నారండి. సో ఇలాంటి ఫ్రాడ్ అంతా కూడా ఏరివేసేదానికి మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చింది. ఈకేవైసీ అనగా మీరు ఏలుముద్ర ద్వారా అయినా సరే చేసుకోవాలి, లేకపోతే ఓటీపీ ద్వారా అయినా సరే చేసుకోవాలి. అంటే మీ ఆధార్ కార్డుకి లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డుకి పిఎం కిసాన్ని లింక్ చేసుకుంటే ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ ఎవరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో అటువంటి వారిని దాదాపు మనకు 6 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి వాళ్ళందరి పేరు తొలగించేసిందండి. సో వాళ్ళకి మినహాయించి ఈకేవైసీ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈసారి 17వ విడత డబ్బులు అయితే విడుదల చేస్తుందన్నమాట. అయితే ఈ 17వ విడత డబ్బులు మీకు పడాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాలోకి డబ్బులు పడతాయి. ఒకసారి మీరు కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి వీడియో కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ని మీరు ఓపెన్ చేసి క్లిక్ చేయండి. మనకు మరో 4-5 రోజుల్లో అందరి ఖాతాల్లో కూడా డబ్బులు అయితే పడిపోతున్నాయి. సో కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది మీరు చేసుకొని ఉండాలి. ప్లస్ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. అలాగే మీరు అర్హుల లిస్టులో మీ పేరు అనేది ఉండాలి. ఈ 3 మీరైతే చెక్ చేసుకోండి. ఈ 3కి సంబంధించినటువంటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కాబట్టి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.